Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about diazonium salts. ఏంటి diazonium salts? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా అకార్డింగ్ టు సిబిఎస్ఈ 12th క్లాస్ కెమిస్ట్రీ, అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీలో అమైన్స్ అనేటువంటి చాప్టర్, 9th చాప్టర్. అందులో డైజోనియం సాల్ట్స్ అనేది మన లాస్ట్ టాపిక్. ఇక్కడ చాప్టర్ అమైన్సే, ఇంతవరకు అమైన్స్ గురించి చదివింటాం ప్రీవియస్ వీడియోస్ అంతా. చివరిగా డైజోనియం సాల్ట్ అనే ఒక టాపిక్ ఉంది, ఇది చూద్దాం, ఇంపార్టెంట్ వన్ చూద్దామండి. అసలు డైజోనియం సాల్ట్స్ ఏంటివి, ఆ డైజోనియం సాల్ట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, డైజోనియం సాల్ట్స్లో ఎలాంటి రియాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, జనరల్గా 2 types. సో ఆ రియాక్షన్స్ ఏంటివి అది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సరే. డైజోనియం సాల్ట్స్ ఏంటి? డైజోనియం సాల్ట్, వాట్ ఇస్ ద జనరల్ ఫార్ములా? ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద జనరల్ ఫార్ములా. సో జనరల్ ఫార్ములా ఆఫ్ డైజోనియం సాల్ట్స్, డైజోనియం సాల్ట్స్ జనరల్ ఫార్ములాని అబ్జర్వ్ చేస్తే we get R N2 ప్లస్ X మైనస్. ఇక్కడ R అంటే ఎవరు? అరైల్. అందుకే సింపుల్గా మనం నార్మల్గా ఆల్కైల్ కాకుండా AR అని పెడదాం. అంటే అరోమాటిక్ డైజోనియం సాల్ట్సే ఎగ్జిస్ట్ అవుతాయి, అలిఫాటిక్ ఎందుకు కావు మాట్లాడదాం. ఓకేనా? సరే, ఇక్కడ మనం నోటీస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హియర్ ఎక్స్ ఎవరు? ఎక్స్ ఎవరై ఉంటారు? ఎక్స్ మేబీ హాలోజన్స్, జనరల్గా క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, ఆర్ హైడ్రోజన్ సల్ఫేట్, బైసల్ఫేట్ అయాన్ కూడా అయి ఉండొచ్చు. అలాగే BF4 మైనస్ టెట్రాఫ్లోరోబోరేట్ అయాన్, ఓకేనా, ఇదైనా అయి ఉండొచ్చు. సో ఇవి అయి ఉండొచ్చు ఎక్కడ? ఎక్స్ ప్లేస్లో. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, ఆర్ అరైల్ గ్రూప్ అంటే అరోమాటిక్ రింగ్, N ట్రిపుల్ బాండ్ N ఎక్స్ మైనస్. ఓకేనా? ఆ ప్లస్ ఎక్కడ ఉంటుంది? 2 నైట్రోజన్స్లో ఏ నైట్రోజన్కి అయితే 4 బాండ్స్ ఉంటాయో దాని దగ్గర ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ అరోమాటిక్ రింగ్కు కనెక్ట్ అయి ఉన్న కార్బన్ దగ్గర ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డైజోనియం సాల్ట్, జనరల్ ఫార్ములా అండ్ వాట్ ఆర్ రియాక్ట్స్. ఓకే, సరే, బాగుంది. ఇప్పుడు వీ నో వన్ థింగ్, అలీఫాటిక్ డైజోనియం సాల్ట్స్ ఉండవా? అలీఫాటిక్ డైజోనియం salts are very unstable, చాలా అన్స్టేబుల్. ఇది మనకి ఎక్కడ తెలుస్తుందంటే, అమైన్స్ కెమికల్ ప్రాపర్టీస్లో రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్ HNO2 అనే దాంతో అమైన్స్ రియాక్ట్ అయినప్పుడు మనకు అలీఫాటిక్ డైజోనియం సాల్ట్స్ వచ్చి ఇమ్మీడియట్గా హైడ్రాలిసిస్ అయిపోయి ఆల్కహాల్ ఇచ్చేస్తాయి. సో అలీఫాటిక్ డైజోనియం సాల్ట్స్ ఆర్ వెరీ అన్స్టేబుల్ అండ్ దే రెడీలీ గివ్ ఆల్కహాల్. అలీఫాటిక్ డైజోనియం సాల్ట్స్ ఆర్ వెరీ అన్స్టేబుల్, ఎందుకంటే ఇవి ఫామ్ అయిన వెంటనే ఇమీడియట్గా హైడ్రాలిసిస్ అయిపోయి ఆల్కహాల్గా కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనా? బట్ అరోమాటిక్, నథింగ్ బట్ అరైల్ అంటాం కదా మనం, అరోమాటిక్ డైజోనియం సాల్ట్స్ ఆర్ లిటిల్ స్టేబుల్. ఓకేనా? స్టేబుల్ లేదంటే లిటిల్ స్టేబుల్ అట్ లో టెంపరేచర్స్. ఓకేనా? ఎక్కడ? లో టెంపరేచర్స్ దగ్గర అలీఫాటిక్ డైజోనియం సాల్ట్స్ కొంచెం స్టేబుల్గా ఉంటాయి. ఎక్కడ? 273 to 275, అంటే 0 to 5 degrees Celsius టెంపరేచర్ రేంజ్లో ఇవి స్టేబుల్గా ఉంటాయి. సో సమ్హౌ స్టేబుల్ ఆర్ లిటిల్ స్టేబుల్, కొంచెం స్టేబుల్ ఆ టెంపరేచర్ దగ్గరే, అంటే లో టెంపరేచర్ దగ్గరే. సరే, ఇప్పుడు ఎందుకు అవి స్టేబుల్గా ఉండగలుగుతున్నాయి అరోమాటిక్ డైజోనియం సాల్ట్స్, అలీఫాటిక్ ఎందుకు ఉండలేకపోతున్నాయి? వై అరోమాటిక్ డైజోనియం సాల్ట్స్ ఆర్ స్టేబుల్? లెట్స్ సీ హౌ. డైజోనియం గ్రూప్ తీసుకుందాం, అరోమాటిక్ అంటే అరైల్ గ్రూప్. సే బెంజీన్ రింగ్ తీసుకుందాం,
ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్, ఓకేనా, ప్లస్ ఇది కదా డైజో గ్రూపు. పక్కన ఎవరు ఉంటారు? ఎక్స్ మైనస్ ఉంటుంది, ఉండనీలే, ఎక్స్ మైనస్ పక్కన పెట్టేద్దాం, N2+ వరకు రాస్తున్నాం. ఇక్కడ నైట్రోజన్ దగ్గర 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక లోన్ పేరు ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పై బాండ్ పేరు నైట్రోజన్కు షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే నైట్రోజన్ దగ్గరికి ఆ పై బాండ్ పేరు షిఫ్ట్ అవుతుందో ఇక్కడ ఉన్నటువంటి ఈ పై బాండ్ పేరు ఈ బాండ్కు షిఫ్ట్ అవుతుంది. బాండ్ టు ఆటమ్, బాండ్ టు బాండ్, చూడు, బాండ్ టు ఆటమ్, బాండ్ టు బాండ్, దెన్ వి గెట్ వన్ మోర్ స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, సే పాజిటివ్ చార్జ్, పై బాండ్, డబల్ బాండ్ నైట్రోజన్, డబల్ బాండ్ నైట్రోజన్, ఓకేనా. సో నైట్రోజన్ ఎలక్ట్రాన్ పేరు తీసుకుంది కదా, సో తీసుకుంది కాబట్టి ఏమొస్తుంది? నెగిటివ్ ఛార్జ్. క్లియర్? సో రెజనెన్స్ స్ట్రక్చర్స్ అంటాం ఇది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే బాండ్ టు బాండ్, బాండ్ టు అడ్జసెంట్ బాండ్ అని చెప్పొచ్చు. ఓకే, సో డబల్ బాండ్, ఓకే, బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది కదా, బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది కదా, ఓల్డ్ డబల్ బాండ్ అలాగే ఉంటుంది, డబల్ బాండ్ ఎన్, డబల్ బాండ్ ఎన్, నెగిటివ్ చార్జ్. ఈ పై బాండ్ పేరు ఇక్కడ షిఫ్ట్ అయ్యేసరికి ఈ కార్బన్ దగ్గర డెఫిషియన్సీ వస్తుంది, పాజిటివ్. నెక్స్ట్ ఏమవుతుంది? బాండ్ టు బాండ్, అడ్జసెంట్ బాండ్కు ఎలక్ట్రాన్ పేరు రీప్లేస్ అవుతాయి, ఐ మీన్ షిఫ్ట్ అవుతాయి. సో ఓల్డ్ పై బాండ్, న్యూ పై బాండ్. ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర డెఫిషియన్సీ కదా, పాజిటివ్, డబల్ బాండ్ ఎన్, డబల్ బాండ్ ఎన్, నెగిటివ్, ఓకేనా. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ పై బాండ్ వెనక్కి మళ్ళీ ఇటువైపు షిఫ్ట్ అవుతుంది, ఆ లోన్ పేరు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో వి గెట్ ఎ మాలిక్యూల్ అల్టిమేట్లీ లైక్ దిస్. సో ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్ హ్యావింగ్ పాజిటివ్ చార్జ్. సో బికాస్ ఆఫ్ దీస్ ఇంటర్ కన్వర్టబుల్ స్ట్రక్చర్స్, రెజనెన్స్ స్ట్రక్చర్స్ అంటాం. ఈ ఇంటర్ కన్వర్టబుల్ స్ట్రక్చర్స్ వలన స్టేబుల్. ఎందుకు? మోర్ ద నెంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్ మోర్ ద స్టెబిలిటీ అని మనం చదివాం గతంలో. ఇక్కడ డైజోనియం సాల్ట్కి, ఈ డైజోనియం అయాన్కి ఇలా ఇంటర్ కన్వర్టబుల్ స్ట్రక్చర్స్ పాజిబుల్ అవుతున్నాయి కాబట్టి అరోమాటిక్ డైజోనియం సాల్ట్స్ స్టేబుల్. అదే అలీఫాటిక్ తీసుకున్నాం అనుకో, ఈ అరైల్ గ్రూప్ ఉంటుంది, ఒక మిథైల్ ఉంటుంది CH3, అది ఎలా రీఅరేంజ్మెంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, లోన్ పేరు ఎలా షిఫ్ట్ చేసుకోగలుగుతుంది, పై బాండ్ ఉండవు, ఏముండవు కదా. కాబట్టి అలీఫాటిక్ డైజోనియం సాల్ట్స్ ఇలాంటి రెజనెన్స్ స్ట్రక్చర్స్ ఎగ్జిబిట్ చేయలేవు కాబట్టి దే ఆర్ వెరీ లెస్ స్టేబుల్, ఓకేనా. సో అరోమాటిక్ డయాజోనియం salts are stable due to, okay na, the above resonance structures, okay, ఇది విషయం. దీస్ స్ట్రక్చర్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ అలీఫాటిక్ డైజోనియం సాల్ట్స్, అందుకే అరోమాటిక్ డైజోనియం సాల్ట్స్ స్టేబుల్, ఓకేనా. ఎందుకు అరోమాటిక్ డైజోనియం సాల్ట్స్ ఎగ్జిస్ట్ అవుతాయంటే ఇది రీజన్. ఇప్పుడు మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డైజోనియం సాల్ట్స్ చూద్దాం, ఓకేనా. కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి పెద్ద చెప్పుకోదగ్గ ప్రాపర్టీస్ ఏం లేవు. డైజోనియం సాల్ట్స్ ఆర్ కలర్లెస్ క్రిస్టలైన్ సాలిడ్స్. క్రిస్టలైన్ సాలిడ్స్ అవి. దే రెడీలీ సాల్యుబుల్ ఇన్ కోల్డ్ వాటర్, వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. స్టేబుల్ ఇన్ కోల్డ్ కండిషన్, రెడీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్, స్టేబుల్ అట్ కోల్డ్ కండిషన్. ఒక 5 degrees 7 degrees 8 degree అంతే. వన్స్ 10 degree క్రాస్ అయిందంటే రియాక్ట్స్ విత్ వాటర్ అట్ హై టెంపరేచర్, ఓకేనా. కొంచెం టెంపరేచర్ రైజ్ అయినా, జస్ట్ వామ్ చేసిన ఆక్వా సొల్యూషన్ వాటర్తోనే రియాక్ట్ అయిపోతాయి, అంత డెలికేట్ అనమాట డైజోనియం. సో ఇట్స్ క్లియర్, డైజోనియం సాల్ట్స్ ఆర్ very reactive compounds because of the diazo group is easily replaced by other groups. ఆ బెంజిన్ రింగ్ పైన ఉన్న డైజో గ్రూప్ అదర్ గ్రూప్స్తో ఈజీగా రీప్లేస్ అవుతుంది, ఓకేనా. సరే, మరి కెమికల్ ప్రాపర్టీస్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే జనరల్గా వీ కెన్
డివైడ్ దెమ్ ఇంటూ 2 types. అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే నెంబర్ 1 రీప్లేస్మెంట్ ఆఫ్ డయాజో గ్రూప్. అంటే ఏమని చెప్పచ్చు, రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ రీప్లేస్మెంట్ ఆఫ్ డయాజో గ్రూప్ అని చెప్పచ్చు. రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ రీప్లేస్మెంట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డయాజో గ్రూప్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న రియాక్షన్స్లో డయాజో గ్రూప్ రీప్లేస్ అవుతుంది లేదా డిస్ప్లేస్ అవుతుంది ఎవరితో, మరొక గ్రూపుతో. అవేంటివో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే శాండ్ మేయర్ రియాక్షన్. ఇంపార్టెంట్ అయిన బోర్డ్ ఎగ్జామ్స్కు శాండ్ మేయర్ రియాక్షన్. ఏంటి శాండ్ మేయర్ ఏం చేశాడు, నేమ్డ్ రియాక్షన్ అనమాట. ఈయన ఏం చేశాడంటే డయాజోనియం సాల్ట్ సొల్యూషన్ తీసుకుని దాన్ని కాపర్ 1 హాలైడ్ ప్రెజెన్స్లో, కాపర్ 1 అంటే కాపర్ ఆక్సిడేషన్ నెంబర్ 1 అంటే క్యూప్రస్ హాలైడ్ ప్రెజెన్స్లో ఒక హైడ్రోజన్ హాలైడ్తో రియాక్ట్ చేశాడు. అప్పుడు ఏమైపోయిందంటే డైజోనియం గ్రూప్లో ఉన్న డైజో గ్రూప్ వెళ్ళిపోయి హాలోజన్ ఇంట్రడ్యూస్ అయిపోయింది. సింపుల్గా స్టేట్మెంట్ చెప్తాం, తర్వాత రియాక్షన్ చూద్దాం. ఓకేనా. న్యూక్లియోఫైల్స్, నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసెస్ని న్యూక్లియోఫైల్స్ అంటాం కదా, అందుకే న్యూక్లియోఫైల్స్ లైక్ Cl మైనస్, Br మైనస్, Cn మైనస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఎక్కడ, ఆన్ బెంజీన్ రింగ్. Nucleophiles like chloride, bromide, cyanide are introduced on benzene ring. ఓకేనా. ఎలా, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాపర్ 1 సాల్ట్స్. కాపర్ 1 అంటే క్యూప్రస్ సాల్ట్స్ ప్రెజెన్స్లో చేయొచ్చు అని. అంటే డైజోనియం సాల్ట్స్ని ఈ న్యూక్లియోఫైల్స్ ఉన్న కాంపౌండ్తో కాపర్ 1 సాల్ట్స్ ప్రెజెన్స్లో రియాక్షన్ చేస్తే అవి ఇంట్రడ్యూస్ అవుతాయంట. ఎలాగా చూద్దాం. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ తీసుకుందాం మన ఎగ్జాంపుల్. ఓకేనా. N2+ X-. ఓకేనా. బెంజిన్ డైజోనియం హాలైడ్ జనరల్గా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము, కాపర్ 1 సాల్ట్స్ ప్రెజెన్స్లో క్యూప్రస్ సాల్ట్స్ క్లోరైడ్ని కానీ బ్రోమైడ్ని కానీ సైనైడ్ని కానీ ఇంట్రడ్యూస్ చేయాలి. దానికోసం మనం ఏం తీసుకుంటామంటే క్యూప్రస్ క్లోరైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యూప్రస్ క్లోరైడ్ HCl, Cu2Cl2 HCl, లేదా క్యూప్రస్ బ్రోమైడ్ Cu2Br2 HBr, లేదా క్యూప్రస్ సయనైడ్ CuCN పొటాషియం సైనైడ్ KCN తీసుకుంటే ఈ కాంపోనెంట్ మిక్చర్ తీసుకున్నప్పుడు క్లోరిన్ ఇంట్రడ్యూస్ అవుతుంది, ఇక్కడ బ్రోమిన్ ఇంట్రడ్యూస్ అవుతుంది, ఇక్కడ సైనైడ్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే వి గెట్ క్లోరోబెంజిన్ అండ్ డైజో గ్రూప్ ఈజ్ రీప్లేస్డ్ యాజ్ నైట్రోజన్ గ్యాస్. ఇక్కడ బ్రోమిన్ ఇంట్రడ్యూస్ అవుతుంది, వి గెట్ బ్రోమోబెంజిన్ అండ్ నైట్రోజన్ గ్రూప్ డిస్ప్లేసెస్. డైజో గ్రూప్ డిస్ప్లేస్ అయ్యే రియాక్షన్స్ కదా. ఇక్కడ ఏమొస్తుందంటే సయనోబెంజిన్ వస్తుంది, నైట్రోజన్ గ్యాస్ డిస్ప్లేస్ అవుతుంది. ఇది శాండ్ మేయర్ రియాక్షన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గట్టర్మ్యాన్ అనే అతను ఈయనకు ఆల్టర్నేట్ మెథడ్ తయారు చేశాడు. కాపర్ 1 సాల్ట్ ఎందుకు, జస్ట్ కాపర్ పౌడరే తీసుకొని చేస్తానని ఇంకొక ఆయన చేశాడు ఆల్టర్నేట్ మెథడ్. దాన్నే గట్టర్మ్యాన్ రియాక్షన్ అంటారు. సో అదేంటో చూద్దాం. గట్టర్మ్యాన్ రియాక్షన్ ఏం చేశాడంటే ఇలాంటి న్యూక్లియోఫైల్సే క్లోరైడ్ బ్రోమైడ్ మాత్రం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. Cl మైనస్ Br మైనస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ బెంజీన్ రింగ్. ఎలా, when డైజోనియం
salt is treated with halogen acid, okay, in the presence of copper powder. In the presence of copper powder. ఓకే, ఎలాగో చూద్దాం. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ తీసుకుందాం. ఓకేనా, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ N2+X-. సో దీనికి ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏం తీసుకోవాలి? కాపర్ పౌడరు, హాలోజన్ యాసిడ్ తీసుకోవాలి. కాపర్ పౌడరు HCl, కాపర్ పౌడరు HBr, హాలోజన్ యాసిడ్ అంటాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ బెంజిన్ రింగ్ పైన HCl తీసుకున్నావు కాబట్టి క్లోరోబెంజిన్ వస్తుంది. ఇక్కడ HBr తీసుకున్నావు కాబట్టి బ్రోమోబెంజిన్ వస్తుంది. ప్లస్ నైట్రోజన్ గ్యాస్ వెళ్ళిపోతుంది. ఎలాగా? డైజో గ్రూప్ డిస్ప్లేసెస్ యాజ్ నైట్రోజన్ గ్యాస్. కాపర్ ఉంది కదా, ఈ హాలోజన్ని తీసుకుంటుంది. CuX. సో ఇక్కడ ఈ శాండ్మేయర్ అండ్ గెటర్మ్యాన్ రియాక్షన్లో డైజో గ్రూప్ని క్లోరైడ్తో, బ్రోమైడ్తో, సయనైడ్తో, ఇక్కడ మళ్ళీ క్లోరైడ్ బ్రోమైడ్తో, సో వీటితో రీప్లేస్ చేయడం చూసాం. సో రీప్లేస్మెంట్ బై హాలోజన్స్, క్లోరైడ్, బ్రోమైడ్, సయనైడ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ రీప్లేస్మెంట్ బై అయోడైడ్, రీప్లేస్మెంట్ బై ఫ్లోరైడ్, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ రీప్లేస్మెంట్ బై అయోడైడ్. అయోడైడ్తో ఎలా రీప్లేస్ చేస్తామో చూద్దాం. క్లోరైడ్, బ్రోమైడ్, సైనైడ్ అయిపోయింది. అఫ్ కోర్స్ అయోడైడ్ని ఇంట్రడ్యూస్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ, బట్ పాసిబుల్ by the reaction with sodium iodide. సోడియం అయోడైడ్తో రియాక్ట్ చేసి రీప్లేస్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. డైజోనియం సాల్ట్ తీసుకుందాం. అరోమాటిక్ రింగ్ N2+X-. సోడియం అయోడైడ్ NaI. సో ఐడిన్ వచ్చి రింగ్ పైన ఇంట్రడ్యూస్ అవుతుంది, N2 గ్యాస్ వెళ్ళిపోతుంది. సో we get iodobenzene plus N2 gas plus NaX, sodium halogen bind out. So we get iodobenzene. Okay na? So like this we can introduce iodine. So chlorine, bromine, iodine, cyanide అయిపోయింది. ఫ్లోరిన్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పచ్చు బై ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాం అంటే డైజోనియం సాల్ట్ని ఫ్లోరోబోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేయాలి. అప్పుడు ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ వస్తుంది, దాన్ని హీట్ చేస్తే ఫ్లోరోబెంజిన్ వస్తుంది. అదేంటో చూద్దాం. సో డైజోనియం salt on reaction with fluoroboric acid give diazonium fluoroborate. డయాజోనియం ఫ్లోరోబోరేట్ ఇస్తుందంట, చూద్దాం అది. విచ్ ఆన్ హీటింగ్ గివ్ iodobenzene, which on heating give fluorobenzene. ఓకేనా, చూద్దాం. డైజోనియం సాల్ట్ డబుల్ బాండ్ లేయలేమంటే ఒక రింగ్ చుట్టేస్తే సరిపోతుంది. N2+X-.
దేంతో రియాక్ట్ చేయాలి? ఫస్ట్ ఫ్లోరోబోరిక్ యాసిడ్ HbF4. ఎప్పుడైతే ఫ్లోరోబోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తావో H ప్లస్ X మైనస్ బయటికి వెళ్ళిపోతాయి. సో -HX. ఓకేనా? ఈ BF4 మైనస్ వచ్చి ఇక్కడికి బైండ్ అవుతుంది. సో we get N2 plus BF4 మైనస్. దీన్ని ఏమంటామంటే డయాజోనియం ఫ్లోరోబోరేట్ అంటాం. డయాజోనియం ఫ్లోరోబోరేట్. దీన్ని కొంచెం హీట్ చేస్తే డీకంపోజ్ అయిపోయి డైజో గ్రూప్ వెళ్ళిపోతుంది. N2 గ్యాస్ అండ్ దెన్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఇస్తుంది. ఫ్లోరిన్ వచ్చి ఇక్కడ బైండ్ అయిపోయి అవర్ రిక్వైర్డ్ ఫ్లోరోబెంజిన్ మనకు ఫామ్ అవుతుంది. సో ఫ్లోరోబెంజిన్. ఇలా ఫ్లోరిన్ కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ హైడ్రోజన్ ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, హైడ్రాక్సిల్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలో చూద్దాం. హైడ్రాక్సిల్ చూద్దాం. సో రీప్లేస్మెంట్ బై OH మైనస్ హైడ్రాక్సిల్ గ్రూప్. హైడ్రాక్సిల్ గ్రూప్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అంటే సింపుల్. డైజోనియం సాల్ట్ వాటర్లో సాల్యుబుల్ అవుతుంది అన్నాం కదా, లో టెంపరేచర్ దగ్గర అన్నాం కదా, కొంచెం వార్మ్ చేద్దాం, వెచ్చ చేద్దాం. ఇమ్మీడియట్గా డైజో గ్రూపు ఆ వాటర్లో ఉన్న OH గ్రూప్తో రీప్లేస్ అవుతుంది. చూడు, ఆన్ వార్మింగ్ డైజోనియం సాల్ట్ సొల్యూషన్, ఓకేనా, గివ్ ఫినోల్. బాగా సాల్యుబుల్ అయి ఉంటుంది, లో టెంపరేచర్ దగ్గర స్టేబుల్గానే ఉంటుంది. కొంచెం వార్మ్ చేస్తే జస్ట్ 10 degrees Celsiusకు చాలు, ఆ వాటర్తో రియాక్ట్ అయిపోయి ఫినోల్ ఇస్తుంది. అంటే మన డైజోనియం సాల్ట్ N2 ప్లస్ X మైనస్ సొల్యూషన్ ఏం చేస్తున్నాం? ఆక్వా సొల్యూషన్ అంటే వాటర్ ఉంటుంది కదా, సో H2O జస్ట్ హీట్ చేస్తే చాలు. ఎంతవరకు? గ్రేటర్ దాన్ 10 degrees Celsius. 10 degrees Celsius రైజ్ అయితే చాలు, వెంటనే వాటర్తో రియాక్ట్ అయిపోయి OH మైనస్ ఇక్కడికి, X మైనస్ బయటికి. సో HX వెళ్ళిపోతుంది, నైట్రోజన్ గ్యాస్ వెళ్ళిపోతుంది డైజో గ్రూపు. we get benzene with OH called as phenol. ఇలా హైడ్రాక్సిల్ గ్రూప్తో కూడా రీప్లేస్ చేయొచ్చు. క్లోరిన్తో చేసాం, బ్రోమిన్తో చేసాం, ఐడిన్తో చేసాం, ఫ్లోరిన్తో చేసాం, సైనైడ్తో చేసాం, హైడ్రాక్సిల్ గ్రూప్తో కూడా చేసాం. నెక్స్ట్ హైడ్రోజన్తో ఎలా రీప్లేస్మెంట్ డైజో గ్రూప్ని, ఓకేనా, నైట్రో గ్రూప్తో ఎలా రీప్లేస్మెంట్ కూడా చూద్దాం. ఇప్పుడు ఎవరితో రీప్లేస్ చేద్దామంటే హైడ్రోజన్తో, ఓకేనా. సో రీప్లేస్మెంట్ బై హైడ్రోజన్. హైడ్రోజన్తో ఎలా రీప్లేస్ చేయొచ్చు? హైడ్రోజన్ రీప్లేస్మెంట్ ఏంటి? హైడ్రోజన్ ఇంట్రడ్యూస్ చేయడమేగా, అంటే రెడ్యూస్ చేయడం. సో మైల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్ చాలు. సో మైల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ లైక్ ఎవరు? హైపోఫాస్ఫరస్ యాసిడ్ H3PO2 అండ్ ఇంకా ఎవరు? ఇథైల్ ఆల్కహాల్. ఇథనాల్ రీప్లేసెస్ డయాజో గ్రూప్ బై హైడ్రోజన్. హైడ్రోజన్తో డయాజో గ్రూప్ను రీప్లేస్ చేస్తాయంట ఎవరు? ఈ మైల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్. చూద్దాం. డైజోనియం సాల్ట్ ప్రతిసారి ఇలాగే తీసుకోనక్కర్లేదు. మనం ఇది ఫినైల్ రింగ్ కదా, సింపుల్గా C6H5 అని కూడా రాసుకోవచ్చు. N2 ప్లస్ X మైనస్ డైజోనియం సాల్ట్ ఇలా రాసినా కూడా నో ప్రాబ్లం, రెండు ఒకటే.
దీన్ని ఏం చేయమన్నాడు, హైపోపాస్పరస్ యాసిడ్ H3PO2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. ఓకేనా, అక్వస్ సొల్యూషన్. లేదు, ఇదే డైజోనియం సాల్ట్ని ఇథైల్ ఆల్కహాల్ అన్నాం కదా, దాంతో అయినా రియాక్ట్ చేయొచ్చు. CH3CH2OH, హైపోపాస్పరస్ యాసిడ్ ఆర్ ఇథైల్ ఆల్కహాల్. అప్పుడు ఏమవుతుందంటే రెడ్యూస్ చేస్తుంది, అంటే హైడ్రోజన్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది, డైజో గ్రూప్ బయటికి వెళ్ళిపోతుంది. డైజో గ్రూప్ ఏమవుతుంది, N2 గ్యాస్. ఓకేనా, N2 గ్యాస్ వెళ్ళిపోతుంది. సరే, ఇందులో ఒక హెచ్ రింగు పైకి వచ్చి యాడ్ అవుతుంది, C6H6 బెంజిన్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ కూడా C6H5 దగ్గరకు ఒక హైడ్రోజన్ వస్తుంది, C6H6. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, C6H6. ఇక్కడ ఏం మిగిలింది, CH3CH2O కదా, ఒక హైడ్రోజన్ హాలోజన్ని తీసుకొని HXగా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇంకా CH3CHO అసిటాల్డిహైడ్. ఓకేనా, మరి ఇక్కడ ఏమవుతుంది, 2 హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ రింగ్ పైన ఇంట్రడ్యూస్ అయింది, ఒక హైడ్రోజన్ హాలోజన్ దగ్గరికి వచ్చింది అనుకుందాం. సో HX ప్లస్ నైట్రోజన్ వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి, H3PO2కి ఒక O యాడ్ అవుతుంది, పాస్పారిక్ యాసిడ్ H3PO3. సో డైజోనియం గ్రూపు హైడ్రోజన్తో రీప్లేస్ అయిపోయి బెంజిన్ ఇచ్చేసింది. ఇక్కడ ఏమి ఇచ్చేసింది అయినా, బెంజిన్. ఇది హైడ్రోజన్తో రీప్లేస్మెంట్. C6H5 కదా, ఒక హెచ్ యాడ్ అవుతే C6H6. క్లియర్? ఓకే. తర్వాత నెక్స్ట్ చివరిగా ఈ రీప్లేస్మెంట్ రియాక్షన్లో నైట్రో గ్రూప్తో రీప్లేస్మెంట్. చివరిది ఏంటంటే రీప్లేస్మెంట్ బై నైట్రో గ్రూప్. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే డైరెక్ట్గా కాదు, మన డైజోనియం సాల్ట్ని ఫ్లోరోబోరిక్ యాసిడ్ వేసాం చూడు, ఫ్లోరిన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, అప్పుడు మధ్యలో ఎవరు వచ్చారు, డైజోనియం ఫ్లోరోబోరేట్ వచ్చిందా, అది తీసుకోవాలి. డైజోనియం ఫ్లోరోబోరేట్ని సోడియం నైట్రైట్తో రియాక్ట్ చేస్తే నైట్రో గ్రూప్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఎలా ఇంట్రడ్యూస్ అవుతుందంటే, నైట్రో గ్రూప్ అంటే NO2 గ్రూప్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ బెంజీన్ రింగ్. ఓకేనా, ఎలా, బై ద రియాక్షన్ ఆఫ్ డయజోనియం ఫ్లోరోబోరేట్. ఓకే, ఎవరితో, విత్ NaNO2, నథింగ్ బట్ ఆక్వస్ NaNO2 సొల్యూషన్. సోడియం నైట్రేట్ అనేవి ఎల్లో క్రిస్టల్స్, దాన్ని వాటర్లో కరిగించేస్తే ఆక్వస్ సొల్యూషన్ వస్తుంది, అది వేస్తే వస్తుంది. చూడు, యాక్చువల్గా ఈ డైజోనియం ఫ్లోరోబోరేట్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ మనం డైజోనియం సాల్ట్ని ఫ్లోరోబోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేయాలి, N2+X-. ఫ్లోరోబోరిక్ యాసిడ్ అంటే HbF4, అప్పుడు ఏమవుతుంది, H+X- HX వెళ్ళిపోతుంది, BF4- ఇక్కడికి వస్తుందని చెప్పింటాం. ఓకేనా, ఫ్లోరిన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సేమ్ అదే. సో N2+BF4-, ఇది డైజోనియం ఫ్లోరోబోరేట్. ఓకేనా, ఈ డైజోనియం ఫ్లోరోబోరేట్ని ఎవరితో ట్రీట్ చేయమంటున్నాడు, కాపర్ పౌడర్ ప్రెజెన్స్లో NaNO2తో ట్రీట్ చేయొచ్చు. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే మన డైజో గ్రూప్లో ఆ డైజోనియం గ్రూప్ వెళ్ళిపోయి NO2 వస్తుంది. సో వీ గెట్ నైట్రోబెంజీన్ వస్తుంది. డైజో గ్రూప్ రీప్లేస్ అయింది, ఎలా వస్తుంది, నైట్రోజన్ గ్యాస్ లాగా రిలీజ్ అవుతుంది, NaBF4, సోడియం బోరోఫ్లోరేట్. ఓకేనా, సోడియం టెట్రాఫ్లోరోబోరేట్. ఓకేనా, మనకు కావాల్సిన నైట్రోబెంజీన్. సో ఇంతవరకు మనం గమనించిన అన్ని రియాక్షన్స్లో మనం ఏం చేసామంటే డైజో గ్రూప్ని హాలోజన్లతోనో, సయనైడ్తోనో, తర్వాత హైడ్రోజన్తోనో, హైడ్రాక్సిల్తోనో, నైట్రో గ్రూప్తోనో రీప్లేస్ చేసుకుంటూ వచ్చాం. వీటిని రీప్లేస్మెంట్, రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ రీప్లేస్మెంట్ ఆఫ్ డైజో గ్రూప్ అంటాం.
డైజో గ్రూప్ రీప్లేస్ అయ్యే రియాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే డైజో గ్రూప్ అలాగే ఉంటూ వేరే ప్లేస్లో రియాక్షన్ జరుగుతుంది. రిటెన్షన్ ఆఫ్ డైజో గ్రూప్ అంటాం. అంటే 2 కాంపౌండ్స్ డైజో గ్రూప్ అలాగే ఉంటూ కపుల్ అవుతాయి, వాటిని కప్లింగ్ రియాక్షన్స్ అంటాం. అవేంటివో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం రిటెన్షన్ ఆఫ్ డైజో గ్రూప్ అలాగే ఉండి ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్లు చూస్తున్నాం, వీటిని కప్లింగ్ రియాక్షన్స్ అంటాం. 2 ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఫీనోల్ రియాక్ట్స్ విత్ డైజోనియం సాల్ట్. ఫీనోల్ రియాక్ట్ అవుతుంది. ఫీనోల్ అంటే ఏంటి? బెంజిన్ విత్ OH కదా. సో ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి మనకి, బెంజిన్ పైన OH ఉంటే ఫీనోల్ అంట. సో ఇది ఫీనోల్. ఎవరితో రియాక్ట్ అవుతుంది? డైజోనియం సాల్ట్. హారిజాంటల్గా వేస్తున్నాం, వర్టికల్గా లేకుండా. ఓకేనా? N ట్రిపుల్ బాండ్ N ప్లస్ X మైనస్. సో ఫీనోల్తో రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వీక్ బేస్. ఎందుకంటే ఫీనోల్ అసిడిక్ కదా, కాబట్టి ఒక బేసిక్ ప్రజెన్స్లో రియాక్షన్ జరుగుతుంది, బేసిక్ మీడియం. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా, 1 2 3 4 5. ఓకేనా? ఇక్కడంటే 4 బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 5 ఈ కార్బన్ల దగ్గర ఒక హైడ్రోజన్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న హైడ్రోజన్ మనం మెన్షన్ చేద్దాం, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ఈ హాలోజను ఆ హైడ్రోజను 2 బయటికి వెళ్ళిపోతాయి. సో we get the product nothing but ఇక్కడ డైజో గ్రూపు N డబల్ బాండ్ N అజో గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఈ పారా పొజిషన్ వచ్చి కపుల్ అవుతుంది. సో బెంజిన్ రింగ్ OH. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇది డైజో బెంజిన్, పారా పొజిషన్లో OH ఉంది. సో పారా హైడ్రాక్సీ అజో గ్రూప్ కదా, ఇది అజో బెంజీన్. పారా హైడ్రాక్సీ అజో బెంజీన్ అంటారు. ఇది ఆరెంజ్ కలర్ డై. ఓకేనా? దట్స్ ఇట్. దీంతోపాటు ఏమొస్తాయి మనకు? X మైనస్. ఒకవేళ డైజోనియం క్లోరైడ్ తీసుకుంటే Cl మైనస్, X మైనస్ వస్తుంది. ఓకేనా? తర్వాత వాటర్ వస్తుంది, H2O. అంటే HX వెళ్ళదు, హైడ్రోజన్ వెళ్తుంది, హాలోజన్ బయటికి వెళ్తుంది, అంతే. ఈ 2 ఏం కంబైన్ కావు. H ప్లస్ OH మైనస్ వాటరు, X మైనస్ బయటికి వెళ్తుంది. దట్స్ ఇట్. సో ఇక్కడ బాండ్ క్లీవ్ అవుతుందని అర్థం. సరే, ఇప్పుడు ఫీనోల్ కాకుండా అనిలిన్ తీసుకుంటే, సో అనిలిన్ రియాక్ట్స్ విత్ డైజోనియం salt in వీక్లీ అసిడిక్ మీడియం. కొంచెం అసిడిక్ మీడియం ఉండాలి, అంటే pH ఎంత ఉండాలి? 4 to 5 రేంజ్లో ఉండాలి, వీక్లీ అసిడిక్. ఓకేనా? అసిడిక్ మీడియం. అప్పుడు ఏం జరుగుతుందంటే అనిలిన్ కపుల్డ్ at its para position. ఓకేనా? ఏమొస్తుంది? టు గివ్ పారా అమినో అజో బెంజీన్. ఇది ప్రోడక్ట్ వస్తుంది. చూద్దామా? చూడు, డైజోనియం సాల్ట్ తీసుకుంటున్నా, N ట్రిపుల్ బాండ్ N ప్లస్ X మైనస్. సో అనిలిన్ తీసుకుంటున్నాం. ఓకే, సారీ ఫర్ ద స్మాల్ నాయిస్. అనిలిన్ అంటే ఏంటి? NH2. సో ప్రతి కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంటుంది కదా, అది మెన్షన్ చేశారు. ఇక్కడ స్లైట్లీ అసిడిక్ అన్నాం కదా, H ప్లస్. ఇప్పుడు ఏమవుతుందంటే H ప్లస్ X మైనస్ వెళ్ళిపోతాయి, ఈ డైజో గ్రూప్ కప్లింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. N డబల్ బాండ్ N. సో రింగ్ కపుల్ అవుతుంది. చివరికి ఇక్కడ ఎవరు ఉంటారనైనా NH2 ప్లస్ X మైనస్ ప్లస్ H2. సో దీన్ని ఏమంటారంటే పారా అమినో అజో బెంజీన్ అంటారు. ఇది ఎల్లో డై. ఏ కలర్ డై? ఇది ఎల్లో డై. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ ద లిటిల్ నాయిస్ అట్ ద ఎండ్.
ఏవో క్రాకర్స్ సౌండ్ వస్తున్నాయి, ఐఎమ్ సారీ. సో ఇది మనకు కప్లింగ్ రియాక్షన్స్ అంటే. సో ఫీనాల్ రియాక్ట్ అయినప్పుడు పారా పొజిషన్లో కపుల్ అవుతుంది, అనిలైన పారా పొజిషన్లో కపుల్ అవుతుంది. ఇది ఎల్లో కలర్లో ఉన్నటువంటి డై ఫామ్ అవుతుంది, ఇక్కడ ఆరెంజ్ కలర్ డై ఫామ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ప్రిపరేషన్స్ ఆఫ్ డైజోనియం సాల్ట్స్. కంప్లీట్గా డైజోనియం సాల్ట్స్ అంతా డిస్కస్ చేసేసాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్.